హైవ్యూర్స్ ఫోన్పే బాయ్కట్ ఫోన్పే అంటూ కర్ణాటక వాళ్ళు ఒక అరాచక పోస్టులు పెడతా ఉన్నారు. ఎందుకు ఏంటంటే మొన్న సిద్ధరామయ్య ఒక బిల్ పాస్ చేశారు. నాన్ మేనేజ్మెంట్ కోటాల్లో 75% లోకల్ వాళ్ళకే ఇవ్వాలి, అంటే కర్ణాటక వాళ్ళకే ఇవ్వాలి. అది కూడా కన్నడిగులకే ఇవ్వాలి. 15 సంవత్సరాల పాటు కర్ణాటకలో ఉండాలి వాళ్ళు, అండ్ కన్నడ వాళ్ళకి వచ్చి ఉండాలి, చదవడం రాయటం, అండ్ అక్కడ చదివి కూడా ఉండాలి వాళ్ళు కన్నడిగులు. మేనేజ్మెంట్ కోటాలో 50% వాళ్ళకే ఇవ్వాలి కన్నడిగులకి. ఏది మళ్ళీ ప్రైవేట్ సెక్టార్లో గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ సాగు కొడుతున్న రిజర్వేషన్లే, అర్హత ఉన్నట్టు కూడా రాకుండా ఈ రిజర్వేషన్లో పోతూ ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళు బాగుపడుతున్నారంటే అర్థం ఏంటి? ఎవడైతే మెరిట్ ఉన్నాడో వాడిగా వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు. అటువంటి వాళ్ళు కూడా మరలా పట్టుకెళ్ళి మీ కన్నడ వాళ్ళని పెడతామంటే ఏంటి అసలు అర్థం అని చెప్పి నాస్కామర్ రెవెన్యూ గారు మాట్లాడే మూమెంట్లో ఫోన్పే వచ్చేసి సమీర్ లింగం ఫస్ట్ రెస్పాండ్ అయ్యాడు. అసలు ఈ బిల్ ఏంటి, దీని ఇంటెన్షన్ ఏంటి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి గట్టిగా వేసుకున్నాడు. దాంతో ఏ మాటకి ఆ మాట ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి భాషాభిమానాలు మనోభావాలు దెబ్బతినడం మన దగ్గరే ఉంటాయి. ఈ కర్ణాటకలో మొదలెట్టేశారు ఇంకా ఏమని, బాయ్కట్ ఫోన్పే. ఆ ఫోన్పేకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? కిచ్చా సుదీప్. ఈ సుదీప్ వచ్చే ఫోన్పే ద్వారా మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేయగానే కర్ణాటక సంబంధించి థ్యాంక్ యూ బాస్ అనో మీద కన్నడలో ఏదో చెప్తాడు. ఇప్పుడు ఆ బ్రాండ్ అంబాసిడర్ సుదీప్ మీద అంతా పడతా ఉన్నారు. ఏంది నువ్వు మన కన్నడిగులకి రిజర్వేషన్ ఉద్యోగాలు ఇవ్వాలంటే అపోజ్ చేశాడు ఆ సమీర్ నిగం. అటువంటి ఫోన్పేకి నువ్వు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటావని దాన్ని ఇమీడియట్గా కదా రెస్పాండ్ అయ్యి, మా కన్నడిగుల హక్కుల్ని కలరాసే విధంగా ఎవరు ప్రవర్తించినా నేను ఊరుకోను, ఫోన్పేకి సంబంధించి వాళ్ళు మెయిన్ వాళ్ళు ఇమీడియట్గా క్షమాపణ చెప్పి ఈ కన్నడిగులకు సంబంధించి ఉద్యమానికి సపోర్ట్ చేస్తారంటే ఓకే, లేదంటే నేను బాయ్కట్ చేస్తే దాని జోలికి కూడా పోను అన్నాడు. ఇంక ఇమీడియట్గా ఆ ఫోన్పే సీఈఓ సమీర్ నిగం వచ్చి నన్ను క్షమించండి, మా ఫోన్పే పుట్టిందే బెంగళూరులో, ఐ ఫీల్ ప్రౌడ్ టు సే దిస్, నేను గర్వంగా చెప్పుకుంటా, అటువంటిది నేనెట్లా మీకు వ్యతిరేకం అనుకున్నారు, ఆ బిల్లు చూసి నాకు అలా అనిపించాలన్నా తప్ప వేరేది కాదు, నన్ను క్షమించండి, నేను కన్నడిగులకి అండ్ కర్ణాటక ఎప్పుడు రుణపడే ఉంటాను అని చెప్పి అన్నాడు. దాంతో వివాదం సద్దుమణిగింది. కానీ ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటి అంటే గవర్నమెంట్ ఒక దిక్కుమాలిన బిల్లు తీసుకొచ్చింది అనగానే దానిని గబక్కన ఎవరు వ్యతిరేకించకూడదు. వ్యతిరేకిస్తే ఏమైంది, మన బిజినెస్ కనుక అక్కడ ఉంటే లోకల్ వాళ్ళు వచ్చి కంపు చేస్తారన్నట్టు. సో కొన్నిసార్లు మూసుకొని ఉండాలన్నమాట. అదే ఇప్పుడు పాపం ఫోన్పే సీఈ కూడా అర్థమైంది. బాయ్కట్ ఫోన్పే అనేది ఇప్పుడు ఇక్కడ ఆగిపోయినట్టే లెక్క. సుదీప్ కూడా ఎప్పటిలాగా వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ అయితే చేస్తాడు. ఆ బిల్ అయితే పాస్ అయింది కానీ ఇంప్లిమెంటేషన్ అయితే చేయట్లో హోల్డ్లో పెట్టేసి, ఎందుకంటే అంత తూ అని ఊసారు.